చాలామంది గలిబిలికి గురయ్యే ప్రయత్నం ఉంది. అదేమిటి అంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 40 వరకు. ఈ జనరేషన్ దుష్టులైనటువంటి వీళ్ళు నన్ను ఒక సూచక క్రియను అడుగుతున్నారు. ఉపమాన రీతిగా నన్ను కొన్ని ఒక సూచన చెప్పమని చెప్తున్నారు. అయితే యోనా సూచన తప్ప వీరికి ఒకసారి చదువుతారా? చదవండి. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహింపబడదు. ఈ సూచక క్రియకు ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థము తర్వాత మాట్లాడదాం. అయితే యేసు ప్రభువు వారు తర్వాత చెబుతూ ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన యోనా ఏ విధముగా చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు అన్నది మాట. అక్కడ చెప్పినటువంటి సూచన. ఈ సూచనను మన సహోదరులు తీసుకుని, ఆదామునందరి సహోదరులు ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే, యేసు ప్రభువు చనిపోయాడని ఎలా చెప్పగలవు? యోనా చనిపోయాడా చేప కడుపులో? ఏమంటారు? యోనా చనిపోయాడా? చూసారా? యేసు ప్రభువు చనిపోలేదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటంటే, యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు. ఒకసారి యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న. రైట్? అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత చదవండి. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాళ గర్భానికి ఎవరు వెళ్తారండి? వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది. వాక్యం చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాతాళ గర్భంలోకి ఎవరు వెళ్తారు? అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే షియోల్. షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళే, పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో, షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతికున్న వాళ్ళు వెళ్ళరు. 6వ వచనం చదువుతారా? నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా కూపములో నుండి, కూపము అన్నప్పుడు కూడా వాడబడిన పదం షియోల్. షియోల్ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్రదేశం. ఇప్పుడు సమస్య ఏంటంటే, అయితే మృతులు ప్రార్థిస్తారా? అదే కదా సమస్య. అవును, యేసు ప్రభు ప్రార్థిస్తారని చెప్పాడు. హేబేలు రక్తం ఏం చేస్తా ఉంది? అదేంటి ప్రార్థించకూడదు కదా? బైబిల్ దృక్పథం తెలియని వారికి ఉన్న కన్ఫ్యూజన్ అది. భ్రమకు గురి చేయబడిన వారి సమస్య అది. లేఖనాలు చదివిన వారికి సమస్య ఉందా? హేబేలు రక్తం ఏం చేస్తూ ఉంది? మొర పెడుతూ ఉంది. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు. అబ్రహాముకు ఉన్నటువంటి 2 కుమారులు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నవాడు, బాగా అన్ని అనుభవించి పరలోకానికి వెళ్తాను అనుకుని నరకంలో నుంచి ఏం చేస్తున్నాడు? కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు చిటికనేలు పెట్టి కొంచెం ఒక నీళ్లు, ఒక చుక్క, దీన్ని ఏమంటారు? ప్రార్థన అనక. చనిపోయిన వాళ్ళు చేస్తారా? వింటాడా వినడా దేవుడు అనేది వేరే మాట. కానీ బైబిల్లో చనిపోయిన వారి ఘోష, వారి ప్రార్థన సాధ్యమే. కాబట్టి ఈ విషయం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉపమానానికి ప్రాముఖ్యమైనటువంటి అంశము
3 రాత్రులు 3 పగళ్ళు అంతే. ఆయన చనిపోతాడా చనిపోడా అని కాదు. ఉదాహరణకు నువ్వు సుదర్శన్ అన్న, నువ్వు ఏ విధంగా అయితే హైదరాబాదుకు నిన్న ఉదయం బస్సులో వెళ్ళావో నేను అలాగే రేపు బస్సులో వెళ్తాను అంటే నేనేం చెప్తున్నాను? బస్సులో వెళ్తానని చెప్తున్నాను. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఒత్తిడి ఉంది ప్రభువు చెప్పే దాంట్లో, ఎక్కడ 2 సార్లు పలుకుతున్నాడో అక్కడ ఒత్తిడి ఉంది. ఏమన్నాడు ఆయన? ఏ విధంగా అయితే యోనా 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో నేను అలా 3 రాత్రింబగళ్ళు. ఇక్కడ ఒత్తిడి ఎక్కడుంది? 3 రాత్రింబగళ్ళ పైన ఉంది. చనిపోయాడా లేదా అన్న దానిపైన కాదు. అయినా కానీ సమాధానం ఇచ్చాం మనం. రెండో మాట, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి, ఒక రాత్రి ఒక పగలైపోయింది. ఇక్కడ ఒక రాత్రి ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. సో ఒక పగలు తీసుకుందాం. మిగిలిన రాత్రులు ఎక్కడా? మిగిలిన పగళ్ళు ఎక్కడా? ఓ సంతోషపడిపోతారు. క్రైస్తవులు దెబ్బ కొట్టేశాం. క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు. క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువు నేర్పించింది అదే. కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తాడు అంటే, నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. సాత్వికం ఎందుకు అంటే మా ప్రభు మనకు అదే నేర్పించాడు. ఆయన అన్నాడు, నేను మిక్కిలి సాత్వికుడును, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, భయము కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి. ఒకానొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు. నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు, ఆయనకు అర్థమయ్యే విధంగా, ఆయనను గెలుచుకునే విధంగా నువ్వు చెప్పావా? అందుకనే మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవుల్లోకి కూడా వెళ్తారు. ఎందుకు? మిక్కిలి భయముతోనూ సాత్వికముతోనూ ప్రశ్నించే ప్రతి వారికి సమాధానం చెప్పడం మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మేరకు ప్రేమపూర్వకంగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు 3 రాత్రింబగళ్ళు అంటే ఉదాహరణకు చూడండి, ఒకవేళ నా పుట్టినరోజు డిసెంబర్ 30 తారీఖు, నిజంగానే డిసెంబర్ 30 తారీఖే నా పుట్టినరోజు. నేను ఒకవేళ డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పుట్టుంటే నా అడ్రస్ ఏంటి? నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? ఈ సంవత్సరంలో ఉంటానా ఆ సంవత్సరంలో ఉంటానా? నేను ఒకవేళ 79లో పుట్టాను అనుకోండి, 31 రాత్రి 12కి పుడితే నాదేమవుతుంది? 1 సెకండ్ తేడా అయినా కానీ మొత్తం సంవత్సరం లెక్క పెడతాం. అది మనం లెక్క పెట్టే పద్ధతి. అలాగే ప్రతి సంస్కృతికి ఒక పద్ధతి ఉంటుంది. నేను ఆలోచించే పద్ధతిని ఆనాడు హెబ్రీయులు ఆలోచించే పద్ధతిలోకి వెళ్ళి ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీయులు ఆలోచించే పద్ధతి ఏంటి అంటే, వాళ్ళు 3 రోజులను 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు అని పలుకుతారు. అది వాళ్ళ భాష, అది వాళ్ళ సంస్కృతిలో వాళ్ళకున్నటువంటి భాష. ఉదాహరణకు మోషే 40 దినములు 40 రాత్రులు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు అని ఉంటుంది. కానీ ఆయన 40వ దినమున దిగి వచ్చినట్లు కూడా ఉంటుంది. అలాగే ఎస్తేరు గ్రంథం, ఒకసారి ఎస్తేరు గ్రంథం వెళ్తారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. రైట్, చదవండి. This is a real bestseller upgrade with unbelievable features. इसमें है world's most immersive 1.5. 16వ వచనం. రైట్, చదవండి. నీవు పోయి చదవండి. యూదులందరినీ సమాధి మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండా ఉండండి. 3 దినాలు అంటే ఏంటి? ఉదాహరణకు ఆదివారం మొదలు పెట్టారనుకోండి, ఆదివారం అంతా ఒక పగలు ఒక రాత్రి, సోమవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, మంగళవారం అంతా ఒక పగలు ఒక రాత్రి, తరువాత 4వ దినము వచ్చినప్పుడు 3 దినాలు అయిపోయినట్లు. అంతేనా మనకు అర్థమయ్యేది? కానీ ఆమె ఏం చేసిందో చూడండి. నెక్స్ట్ అధ్యాయం 1వ వచనం.
మూడవ దినమందు, అదేంటి 3 దినములు నేను ఉపవాసం చేస్తాను అని చెప్పి ఆజ్ఞాపించి, లేకపోతే తన చెలికత్తెలతోనూ సహోదరులతోనూ చెప్పిన ఎస్తేర్ ఏమంటుందంటే 3వ దినము రాజు దగ్గరికి వెళ్ళింది. ఇది హెబ్రీయుల ఆలోచన పద్ధతి. హెబ్రీయులు ఇలాగే ఆలోచిస్తారు. వారికి 3 రాత్రులు 3 పగళ్ళు అన్నా 3 దినములు అన్నా ఒకటే. అయితే 3 దినములు అన్నప్పటికీ 3వ దినము కూడా, 3వ దినములోని ఒక గడియ కూడా వాళ్లకు ఆ దినమంతటి కిందికి లెక్కే. ఉదాహరణకు యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఆయనను లేకపోతే ఆయనను ఎక్కడ పెట్టమన్నాడు? సమాధిలో పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అడుగుతున్నారు పిలాతుకు, అక్కడ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారికి కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 63 నుంచి 64 వరకు. నేను వెంటనే ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇది ఆఖరి ఎక్స్ప్లెనేషన్ అనుకోండి. ఆ తర్వాత ఖురాన్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మాట్లాడి ముగిస్తాను. చెప్పండి. మత్తయి సువార్త 27, 63, 64. అయ్యా, ఆ వంచకుడు అని